చూడండి మా చింతలు ఏం చేస్తుంది అసలు. ఇదిగోండి దోసకాయ అయితే కోసేస్తుంది సైలెంట్గా వచ్చేసి. వాళ్ళ అమ్మ కూడా ప్రోత్సాహం ఉంది, అందుకనే సైలెంట్గా కోస్తుంది దోసకాయలు అయితే. ఇవి ఎందుకు కోస్తుంది ఏంటి అన్నది ముందు చూపిస్తాను. కానీ ఇవి ఇంకా మొక్కలేదు ఫ్రెండ్స్, ఇంకా లైట్గా అయితే ముగ్గుని, అందుకని అయితే కోసుకున్నాను కాయలు. చూడండి ఇక్కడ నీళ్ళు బాగా మనకి ఇక్కడ పోయటం వల్ల కాయ అయితే ఇది బాగా వచ్చిందన్నమాట. ఇంకో కాయ ఉందంట, చూపిస్తారా? మంచి చూపిస్తుంది. నేను అయితే పట్టించుకోను ఫ్రెండ్స్, పాదుల గురించి అయితే నేను పెద్దగా పట్టించుకోను. మా చెల్లి, మా అమ్మ, మా చింతల్లి, మా అక్క వాళ్ళు పట్టించుకుంటారు. మొక్కల మీద నేను పెద్ద శ్రద్ధ పెట్టను, తినే వస్తువుల మీద అయితే శ్రద్ధ పెడతాం, కానీ మన మొక్కలు అంతగా శ్రద్ధ ఉండదు. నిజం చెప్తున్నాను నేనైతే. ఇంకా మా చింతలు అయితే భలే కోస్తుంది. నాకు ఇంకొకటి ఇష్టం ఏంటి ఫ్రెండ్స్ చెప్పానా, ఇప్పుడు మా చింతలు కోస్తుంది కదా, అలా కొయ్యటం అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచాను కానీ వాటిని కొయ్యటానికి అది ముందు పరిగెడతా, మా చింతలు పరిగెట్టినట్టే. అసలు భలే ఉంటుంది తెంపేటప్పుడు అయితే ఆనందం. అది ఇంకొక చిన్నది ఉందమ్మ కొయ్యినా అంటుంది, వద్దని చెప్పాను వాళ్ళ అమ్మ అంది, సరే అని చెప్పని ఆగిపోయింది. అసలైన కాయ ఇక్కడ ఉందంట ఫ్రెండ్స్, మా చింతలు చెప్తుంది అన్నమాట. చూడండి అదిగోండి సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది కొంచెం దారుగా వచ్చింది అన్నమాట, అంటే కాయ ముగ్గడానికి వస్తూ ఉంటారు కదా, కాయ వచ్చింది పాకానికి అని అలా వచ్చిందన్నమాట, అందుకని చెప్తుంది. కానీ మా చింతలు కోసిన కాయలు ఈ కాయ బాగుంది, అంటే కోసుకోవడానికి కొంచెం పర్లేదు. ఇంకా 2 కాయలు అయితే ఇంకా పాకానికి రాలేదు కాయలు, కానీ ఇంకా అవుతుంది అనుకుంటా. సరే అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ కాడికి తీసుకెళ్ళిపోయింది. ఇంకా కాయలు కోయటం అయిపోయింది, ఎక్కిరించుకుంటూ వచ్చి అమ్మాయికి దోసకాయలు అని చెప్పని ఇస్తుంది వాళ్ళ పెద్దమ్మకి. వాళ్ళ పెద్దమ్మ ఇస్తుంది, ఇంకా కాయ పెద్దగా అవుతుంది అప్పుడు ఎందుకు కోసావు అని చెప్పి అడుగుతుంది వాళ్ళు చింతలని అయితే. మా చింతలు చెప్తుంది, కాదమ్మా కూర వండుకున్నామని కోసాను, ఎందుకంటే కూరగాయలు అయితే లేవు ఇంట్లో, అందుకని చెప్పి కోసారంట దోసకాయలు, అందుకే అమ్మ కోసాను. ఇంకా ఇప్పుడు నేను తినేస్తాను అని చెప్పి అంటుంది. షాప్కి వెళ్ళాడు కానీ అక్కడ ఇంకా కూరగాయలు పెట్టదంట ఫ్రెండ్స్, అందుకని ఇంకా దోసకాయలు అయితే కోయాల్సి వచ్చింది. ఇంకా ప్లీజ్ లైక్